లక్షలాది మంది పూజలు అందుకున్న 69 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి అయితే మరి కాసేపట్లో గంగమ్మ ఒడికి చేరుకోనున్నారు. ఇక మరింత సమాచారం ట్యాంక్ బండ్ నుంచి మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతోంది? ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరబోతా ఉన్నాడు. ఇప్పటికే పూజల కార్యక్రమం అయితే తంతు ముగిసింది. ఇటు ఏదైతే ఉన్నటువంటి గణనాథుడి వద్ద ఉన్నటువంటి అటు ఉత్సవ కమిటీని కావచ్చు, లేదా అక్కడ మొక్కులు చెల్లించుకున్నటువంటి వారిని పోలీస్ సిబ్బంది వారిని దింపేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుడి గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు అయితే ఏదైతే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన శోభాయాత్రను చూసేందుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. మొత్తానికి పోలీసులు కూడా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేసి ఉన్నారు. బాహుబలి క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం జరగబోతా ఉంది. ఇప్పటికే బాహుబలి క్రేన్ కేబుల్స్ గణనాథునికి ఫిట్ చేసినటువంటి పరిస్థితి. మరికొద్ది నిమిషాల్లోనే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం జరగబోతున్నటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రోహంగా మారినటువంటి పరిస్థితి. 11 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి 69 అడుగుల ఖైరతాబాద్ భారీ గణనాథుడి దర్శించుకునేందుకు చివరిసారిగా దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఏడు ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు 11 రోజుల పాటు భక్తులు ఖైరతాబాద్కు తరలి వస్తూ ఉంటారు. ఇటు నిమజ్జన శోభాయాత్రను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తెలంగాణ నలుమూల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం ఈ గణేష్ నిమజ్జన శోభాయాత్ర హైదరాబాద్లో జరిగేటువంటి అత్యంత వైభవంగా జరుగుతుంది కాబట్టి చూసేందుకు తరలి వస్తుంటారు. దాదాపు 10 లక్షలకు పైగా జనాభా ఈరోజు గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా అధికారులు అయితే ఏర్పాటు చేసి ఉన్నారు. దాదాపు 30,000 మంది సాధారణ పోలీస్ సిబ్బంది, మరోవైపు 3,000 పైచీలకు మంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఈ నిమజ్జన శోభాయాత్రలో బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు నిఘా నేత్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరుగుతూ ఉంది. దాదాపు 1000 సీసీ కెమెరాలను ఎక్కడికక్కడ అయితే గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అటు డ్రోన్ కెమెరాలు కావచ్చు, లేదా ఇతర నిఘా నేత్రం ద్వారా ఎప్పటికప్పుడు గణేష్ నిమజ్జన శోభాయాత్రను పోలీసు అధికారులు అయితే పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అటు అయితే షీ టీమ్స్ కావచ్చు, లేదా పిక్ ప్యాకెటర్స్ పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి స్పెషల్ టీం ఏదైతే ఈ పిక్ ప్యాకెటర్స్ని పట్టుకునే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన అయితే నిమజ్జనం తర్వాత మిగిలిన గణనాథులను ఈ ఎన్టీఆర్ మార్గ్కు ప్రవేశించనున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు అటు సాయంత్రం వరకు కావచ్చు, లేదా తెల్లవారులు ఈ గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఉంటుంది. ఈసారి ఏదైతే ఆదివారం రేపు చంద్రగ్రహణం ఉంటున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించాలనే అధికారులు భావిస్తున్నప్పటికీ కొంత అక్కడక్కడ జాప్యం జరుగుతూ ఉంది. క్రేన్ల వద్ద గణేష్ నిమజ్జనానికి సంబంధించి కొంత ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో అది కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అటు మెట్రో కూడా ప్రత్యేక సేవలు అందిస్తూ ఉంది. ఉదయం 6 గంటల నుంచి ఈరోజు అర్ధరాత్రి 1 గంట వరకు ఏదైతే ప్రత్యేక సేవలు మెట్రో అందిస్తూ ఉంది. మరోవైపు ఆర్టీసీ కూడా ఫ్రీ బస్సులను ఏదైతే గణేష్ నిమజ్జన యాత్రకు వచ్చేటువంటి భక్తుల కోసం స్పెషల్ బస్సులు కూడా అరేంజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ గణేష్ నిమజ్జన శోభాయాత్రలో బల్దియా సిబ్బంది దాదాపు 20,000 మంది ఉన్నారు. ముఖ్యంగా క్లీన్ అండ్ గ్రీన్ ఏదైతే స్వచ్ఛతకు సంబంధించి క్లీన్ చేయడానికి ఎప్పటికప్పుడు 15,000 మంది సిబ్బందిని ఉపయోగిస్తూ ఉన్నారు. మరోవైపు టెక్నాలజీ కూడా అధికారులు వినియోగిస్తారు. గత 10 ఏళ్లలో ఏ రకమైనటువంటి నిమజ్జన శోభయాత్రకు సంబంధించి ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకున్నటువంటి అధికారులు అదే అనుభవంతో నిమజ్జన శోభయాత్రను అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే గణేష్ నిమజ్జన శోభయాత్రలో కేసీఆర్ పాటలు ట్రెండింగ్గా మారాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే కేసీఆర్ ఉన్నటువంటి ఆ పాటలు అటు గులాబీ పార్టీకి సంబంధించినటువంటి పాటలన్నీ ట్రెండింగ్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు, ముఖ్యంగా సెక్రటరియట్ ముందుకు రాగానే పెద్ద ఎత్తున ఆ పాటలన్నీ మారుమోగినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఉదయం 9 ప్రాంతాల నుంచి ఇక్కడ వినాయకులను అలౌ చేయలేదు. ఎందుకంటే ఖైరతాబాదు వినాయకుడు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ వినాయకులను ఈ ప్రాంతానికి రాకుండా అటు
ఆ ట్యాంక్ బండ్ ప్రాంతానికి తరలించారు. ఎన్టీఆర్ మార్కు రానియకుండా ఆపివేసినటువంటి నేపథ్యం. మొత్తానికైతే పెద్ద ఎత్తున అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి శోభయాత్రకు సంబంధించి భక్తులు చూసేందుకైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు సాయంత్రం ఇంకా మరింత భక్తుల రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంది. అటు తెలంగాణ నలుమూల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జన శోభయాత్రను వీక్షించేందుకు చివరిసారిగా గణనాథులను దర్శించుకునేందుకు తరలి వస్తూ ఉంటారు. ఆ రకంగా పెద్ద ఎత్తున అయితే భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం జరగబోతా ఉంది. ఖైరతాబాద్ గణనాథుడు 11 రోజుల పాటు నిత్యం పూజలు అందుకున్నటువంటి గణనాథుడు మరి కాసేపట్లో గంగమ్మ ఒడికి చేరబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక అయితే బార్డర్ లైన్ ఏర్పాటు చేసుకున్నారో 2 ఎర్ర జెండాలు, అటు అయితే ఇక్కడ కేబుల్ కట్టి ఇక్కడ ఈ ప్రాంతంలోనే గణనాథుడు నిమజ్జనం జరగబోతా ఉంది. 19 ఫీట్ల లోతు ఇక్కడ ఏదైతే ఖైరతాబాద్ గణనాథుడు పూర్తిగా మునిగే విధంగా 19 ఫీట్ల లోతు ఇక్కడ ఉంది. ఎక్కడికక్కడ నిమజ్జనం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు పూడిక తీసేటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఇటు ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు లేదా ఇతర సిబ్బంది కూడా ఇక్కడ గజయితగాలను కూడా ఏర్పాటు చేసి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రదీప్, ఉదయం నుంచి ట్యాంక్ బండ్కు ఎన్ని వేల విగ్రహాలు నిమజ్జనానికి వచ్చాయి? ఇంకా రేపు మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జనాలు జరగనున్నాయి. రేపటి వరకు ఇంకా ఎన్ని వేల విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు?